లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక్కడ నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాదండోయ్, వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం ఒక స్పెషల్ కార్ రివ్యూ చేయబోతున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఎస్కే కార్ లాంచ్ దగ్గర ఉన్నాం. ఇది గచ్చిబౌలిలో లొకేటెడ్ అయింది. అండ్ ఈ కార్ వచ్చేసి చాలా మంది సెలబ్రిటీస్కి ఎంతో ఇష్టం. అండ్ ఈ కార్ అయితే నిజంగా మీ అందరికీ తెగ నచ్చుతా నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కార్ వచ్చేసి బెంట్లీ W12. సో ఈ కార్ స్పెషాలిటీ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అండ్ బడా సెలబ్రిటీస్ లైక్ అమితాబ్ బచ్చన్ కానీ, మన అల్లు అర్జున్ కానీ, లేకుంటే చిరంజీవి గారు కానీ, ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇలాంటి కార్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, అండ్ దీనిలో అందం ఎంత బాగుందో అన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ ప్రోమో చూసేయండి. సో మన ముందర ఉంది బెంట్లీ W12. కార్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్రోమో కూడా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా దీని డిజైన్ కూడా మనం చూస్తే ఎంత లగ్జరీగా కనిపిస్తుందో చూడండి. అండ్ ఇలాంటి కార్ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా ఇవి చాలా అంటే స్పెషల్ ఆర్డర్స్ వస్తుంటాయి, దాన్ని బట్టి వీళ్ళు తయారు చేస్తారు. అండ్ కంపెనీ వాళ్ళు మాత్రం డిజైన్ లోపల అదరగొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్ పార్ట్లో బెంట్లీ లోగో. అండ్ ఈ లోగో చాలా మందికి ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఇక్కడ మెయిన్గా మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ బెంట్లీ సిగ్నేచర్ గ్రిల్ కూడా మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంది. అండ్ ఇది రస్ట్ ఫామ్ అయితే అసలు అవ్వదు, చాలా హై క్వాలిటీలో ఇది డిజైన్ చేయబడిందని అర్థమైపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కార్ ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తుంటే ఒక బీచ్ లాగా కనిపిస్తుంది నాకైతే. అండ్ కమింగ్ టు ద ఇంజన్ చూస్తున్నారు అంటే ఎంత బ్రాడ్గా ఉంది. అండ్ లోపల ఫంక్షనింగ్ సిస్టమ్ కూడా ఎలా ఆపరేట్ చేస్తారనేది మీకు కనిపిస్తుంది. అండ్ దీని ఇంజన్ వచ్చేసి 5950cc. అండ్ ఇది ట్విన్ టర్బో ఇంజన్. అండ్ దీని మ్యాక్స్ పవర్ BHP వచ్చేసి 626 BHP at the rate 5000 నుంచి 6000 RPM వరకు. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 900 Nm at the rate 1350 నుంచి 4500 RPM వరకు. అండ్ ఇది 100 స్పీడ్ అందుకోవడానికి జస్ట్ 4 సెకండ్స్ పడుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి గెస్ చేయండి, 350 km/h టాప్ స్పీడ్ వచ్చేసి. సో ఇంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవి LED హెడ్ ల్యాంప్స్. అండ్ ఇందులో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇవి BI Xenon ప్రొజెక్టర్ ల్యాంప్స్ తో తయారు చేయబడ్డాయి. ఫ్రంట్ లో కూడా మనం చూసుకోవచ్చు పార్కింగ్ సెన్సార్స్ కూడా వచ్చేసాయి. సో పార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ కూడా హిట్ అవ్వకుండా బాగా ప్లేస్ చేస్తారని చెప్పుకోవాలి. దీని టైర్ రేడియస్ వచ్చేసి 275/40 R19. అండ్ ఇక్కడ మనకి అలాయ్ వీల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది ఒక ట్యూబ్లెస్ టైర్ విత్ ఎవ్రీ డిస్క్ బ్రేక్. అంటే మామూలుగా ఇంత రిచ్ కార్స్ అంటే డిస్క్ బ్రేక్ అనేది కామన్. అండ్ ఇక్కడ మనకి బెంట్లీ లోగో కూడా కనిపిస్తుంది. అండ్ ఈ అలాయ్ వీల్ సైజ్ వచ్చేసి 19 ఇంచెస్ అనమాట. సో టైర్ కూడా ఎంత బ్రాడ్గా కనిపిస్తుంది. అండ్ కార్ లుక్ వైజ్ కూడా ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి ఐ కనెక్ట్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేయబడిందని చెప్పుకోవచ్చు. సైడ్ ఇండికేటర్స్ ఇక్కడ కనిపిస్తాయండి, ఇవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ LED ప్రొజెక్టెడ్ లైట్స్ కూడా ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద డోర్ పార్ట్, ఈ డోర్స్ కూడా ఏంటంటే చాలా హెవీగా ఉన్నాయి, కానీ ఏంటంటే ఆపరేటింగ్ వైజ్ చాలా స్లోగా ఉంటున్నాయి. అంటే లైక్ ఈ వెళ్ళే విధానం కూడా మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉందో, బట్ చాలా వెయిట్గా ఉంది. అండ్ జస్ట్ సింపుల్గా ఇలా వదిలేస్తే డోర్ ఆటోమేటిక్గా పడుతుంది. అండ్ డోర్ దగ్గర మనం చూసుకోవచ్చు ఇక్కడ హ్యాండిలింగ్ దగ్గర ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఆటో అన్లాక్, ఆటో లాక్ ఇక్కడే చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం డోర్ ఓపెన్ చేసుకునేది అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత వైడ్గా కనిపిస్తుంది, ఎంత బ్రాడ్గా కనిపిస్తుంది. వెహికల్ ముందర ఎలా డిజైన్ చేయబడింది అంటే ఎంత బ్రాడ్గా ఉందో ఎండ్ ఫినిషింగ్ కూడా అదే విధంగా వచ్చింది. దీని ద్వారా ఏంటంటే మనకి వెహికల్ అనేది అట్రాక్టివ్ లుకింగ్ అక్కడే కనిపించేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత బాగా ఫినిషింగ్ వచ్చేసిందని. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ 2 ల్యాంప్స్ వచ్చేసాయి, LED ల్యాంప్స్, LED టైల్ ల్యాంప్స్. అండ్ ఇవి వచ్చేసి జస్ట్ మనకి ఇండికేటర్స్ వైజ్ వర్కింగ్ కోసం. అండ్ ఇక్కడ మనకి రియర్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసింది. అండ్ కింద మనం చూసుకోవచ్చు 2 ఎగ్జాస్టర్ సిలిండర్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న బంపర్ లాగా డిజైన్ చేయబడిందని చెప్పుకోవచ్చు. ఈ కార్ దగ్గర ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కార్ మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొన్ని అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయి, గుంతలు రావచ్చు, కొన్ని హైట్ రావచ్చు. సో అలాంటి చోట్ల ఏంటంటే కార్ని కొంచెం మనం ఇన్సైడ్ ఒక బటన్ ఉంటుంది సస్పెన్షన్ రేజ్ అని. సో ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కార్ 1 ఇంచ్ హైట్ వస్తుంది. ఇదేంటంటే ఫ్రంట్ లైన్ మనం 1 ఇంచ్ హైట్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ అయినా 1 ఇంచ్ హైట్ మనం తీసుకురావచ్చు.
సో ఇది ఈ కార్కి వచ్చిన ద బిగ్గెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఇంత పెద్ద బండి లుక్ వైజ్ చాలా బాగుంది. సో మైలేజ్ అందిస్తుంది. సో ఇక్కడ మనకి పెట్రోల్ ఇండికేషన్ కనిపిస్తుంది కదండి. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 90 లీటర్స్ అనమాట. దీని మైలేజ్ వచ్చేసి నార్మల్గా చాలా మంది 12 అని చెప్తారు. బట్ ఫర్ మై సజెషన్ నేను చెప్పేది ఏంటంటే ఈ మైలేజ్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అయితే పక్కా ఇస్తుంది. సో 10 కిలోమీటర్స్ అనేది మనకు చాలా బెనిఫిటే. అండ్ ఇక్కడ మనం సైడ్ పార్ట్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ సైడ్ కూడా బాగా డిజైన్ చేయబడింది. సో 2 సైడ్స్ అంటే ఒక అట్రాక్టివ్ డిజైన్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా డిజైన్ చేశారు. సో బెంట్లీ అవుట్ సైడ్ మాత్రం ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇన్సైడ్ ఎలా ఉండబోతుంది, సో ఇన్సైడ్ వచ్చేసి ఎలా ఉందనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. సో ఇప్పుడు మనం బెంట్లీ W12 ఇన్సైడ్ కూర్చున్నాం. సో ఫస్ట్ డ్రైవర్ సీట్కి వచ్చేసరికి సో ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. చాలా కంఫర్ట్గా ఈజీగా ఎటువంటి ప్రెషర్ లేని ఫెసిలిటీస్ అనేవి కంపెనీ ప్రొవైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం సీటింగ్ కెపాసిటీ వచ్చేసి మొత్తం 4 సీటర్ కార్ ఇది. అండ్ 4 సీట్స్కి కూడా మసాజ్ వస్తుంది. అండ్ కమింగ్ టు ది మెయిన్ సీట్, ఈ సీట్ ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ పుషప్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం మసాజ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే చాలా కార్స్లో ఏంటంటే మనం సైడ్ బెల్ట్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం. అండ్ ఈ కార్లో మనకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఈ సైడ్ బెల్ట్ అనేది అప్ సైడ్ డౌన్ అవుతుంది. సో మనం హైట్ బట్టి అక్కడ నుంచి మనం ఈ సీట్ బెల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మోడ్ ఏంటంటే ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, నేను రెస్ట్ తీసుకున్నాను, నా ఫ్రెండ్ వచ్చి డ్రైవ్ చేస్తున్నారు. సో అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు లేక ఆ పర్సన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూర్చున్న మోడ్ బట్టి వాళ్ళు సీట్ అడ్జస్ట్ చేసుకొని ఆ సెట్ మోడ్ 1, 2, 3 అనేసి ఇచ్చారు కదా, ఆ మోడ్స్ యాక్టివేట్ చేశారనుకోండి, దాన్ని బట్టి సీట్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. కార్ మొత్తంలో 8 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ కార్ మొత్తంలో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ 4 సీటర్ కి 4 ఎయిర్ బ్యాగ్స్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసరికి ఒక లెదర్ టైప్ ఆఫ్ ఫినిషింగ్. ఈ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, అంటే ఒక క్లాసిక్. ఇక్కడ చూడండి ఒక వుడ్ ఫినిషింగ్ వచ్చేసింది. అండ్ క్వాలిటీ కూడా ఎక్కడ కూడా అబ్బా ఏం రా ఈ క్వాలిటీ అనే విధంగా అయితే కూర్చున్న ప్రతి ఒక్కరికి కార్లో ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ లెదర్ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ కార్ డిజైన్ కూడా మనం చూసుకుంటే అవుట్ సైడ్ వైట్ కలర్ ఇచ్చారు, ఇన్సైడ్ ఏమో బ్రౌన్ కలర్ విత్ లెదర్ ఫినిషింగ్ అండ్ విత్ వుడ్ వర్క్. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక లగ్జరీ ఫీలింగ్ అనేది ఎక్కడ కూడా డిసడ్వాంటేజ్ చేయకుండా 100% ఫీల్ అనేది వచ్చేస్తుంది. అండ్ మెయిన్ గా డోర్ దగ్గరకు వచ్చేసరికి 4 విండోస్ ఎలా ఆపరేట్ చేయాలనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి డోర్స్ ఓపెన్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు, ఫ్రంట్ డోర్, సైడ్ డోర్. అండ్ ఇక్కడ మొత్తం చైల్డ్ లాక్ ఇచ్చేసారు. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చేసారు. సో చాలా కార్స్ ఏంటంటే మనం ఇలా బెండ్ అవ్వాలి, ఓపెన్ చేయాలి. సో ఇక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. సో ఇక్కడ మెయిన్ గా స్టీరింగ్ దగ్గరకు వచ్చేసరికి అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి చాలా పవర్ స్టీరింగ్ అండ్ చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బెంట్లీ లోగో కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఒకటి వాల్యూమ్ కంట్రోల్ బటన్ అండ్ వాయిస్ కమాండ్స్ తో మనం కార్ ఆపరేట్ చేయొచ్చు. అండ్ కిందికి వచ్చేసరికి మెనూ ఆపరేషన్ అనమాట. ఇక్కడ మనకి ఒక ట్యాబ్ ఉంది కదండి, ఈ ట్యాబ్ లో మనకి మ్యూజిక్ కావాలా, రేడియో కావాలా, లేకుంటే ఇక్కడ నావిగేషన్ పెట్టుకోవాలా, ఇవన్నీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక బటన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. దీన్ని ఏంటంటే మెనూ ఆప్షన్స్ మనం స్లైడ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేయడానికి, ఇక్కడ బ్యాక్ రావడానికి ఇది ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా హైవేస్కి వెళ్ళినప్పుడు క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసుకున్నామంటే ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకుని అదే స్పీడ్లో లెవెల్గా హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేయాలంటే సింపుల్గా క్యాన్సిల్ వచ్చేసి అయిపోతుంది. సో ఇది స్టీరింగ్ దగ్గర ఉన్న విభాగం. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు వైపర్స్ ఇచ్చేసారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇండికేటర్స్ లైట్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు స్పెషల్గా చూడాల్సిందంటే చాలా కార్స్లో ఏంటంటే టెలిస్కోప్ స్టీరింగ్ ఉంటుంది. బట్ దాని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక బటన్ మనం కిందికి పుష్ చేసి స్టీరింగ్ ఇలా జరుపుకోవాలి. బట్ ఇందులో అలా లేదు. ఇక్కడ మీరు చూడండి స్టీరింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి స్టీరింగ్, ఇప్పుడు నేను బటన్ ప్రెస్ చేస్తే పైకి వస్తుంది. సో ఇప్పుడు స్టీరింగ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. సో ఇంత డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే ఒక పర్సన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు స్టీరింగ్ అయితే. అండ్ ఇక్కడ స్టీరింగ్ అప్ సైడ్ డౌన్ కూడా దించవచ్చు. ఇప్పుడు చూడండి కిందికి వస్తుంది స్టీరింగ్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే. సో దీని ద్వారా అంటే మనకి ఏ హైట్లో అడ్జస్ట్మెంట్ కావాలో ఆ హైట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ సైడ్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం చూసుకుంటే ఒక చిన్న డిస్ప్లే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు ఆర్పిఎం గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పెట్రోల్ ఇండికేషన్ అనేది వచ్చేసింది. అండ్ సైడ్ పార్ట్లో వచ్చేసరికి మనకి డిస్ప్లేలో స్పీడోమీటర్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏసీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే ఇక్కడ హుక్స్ లాగా ఉన్నాయి కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏసీ ఆఫ్ అయిపోతుంది, ఈ బటన్ డ్రాగ్ చేస్తే ఏసీ రన్నింగ్లో ఉంటుంది. అండ్ ఏసీ కూడా చాలా చల్లగా వస్తుంది నిజంగా.
అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక చిన్న డిజిటల్ క్లాక్ అనేది ఇచ్చేసారు. అండ్ ఈ క్లాక్ వచ్చేసి అనలాగ్ డిజైన్ లో ఉంది. అండ్ ఇక్కడ మనం మెయిన్ గా ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ డివిడి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ట్యాబ్ కూడా చాలా బాగా ఆపరేట్ అవుతుంది. టచింగ్ కూడా చాలా ఫాస్ట్ గా, సెన్స్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బటన్ ప్రెస్ చేసిన అమ్మడే మనకి డిస్ప్లే పరంగా ఎక్కడ కూడా స్లో అవ్వకుండా ఫంక్షనింగ్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద డౌన్ పార్ట్, ఇక్కడ మొత్తం ఏసీ కంట్రోల్స్ వచ్చేసాయి. అండ్ ఏసీని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సీట్, బ్యాక్ సీట్, సైడ్ సీట్, కో డ్రైవర్, డ్రైవర్ సీట్, ఎక్కడైనా సరే మీరు ఏసీ విధానాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంత ప్రొవైడ్ చేసేసారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బెంట్లీ గేర్ రాడ్. అండ్ దీని డిజైన్ కూడా బాగుంది. ఫ్రంట్ లో మనం చూసుకోవచ్చు బి అనే లోగో కూడా ఇచ్చేసారు. అండ్ వీళ్ళ డిజైన్స్ మాత్రం సూపర్ డూపర్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్కింగ్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. అండ్ ఇక్కడ ఆటో పార్కింగ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ రివర్స్ చేసుకునేటప్పుడు మనం క్యామ్ ఆన్ చేసుకొని 360 డిగ్రీస్ కూడా చూసుకునే సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పేదండి సస్పెన్షన్ లిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా. సో ఇక్కడ మనం ఇంజన్ స్టార్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 4 పార్కింగ్ లైట్స్ ఒకటేసారి ఆన్ లో ఉండడానికి. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. ఇక్కడ కూడా కొన్ని థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ కార్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది సైడ్ బార్డర్ వచ్చేసరికి ఈ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో మొత్తంగా కార్ ఇంటీరియర్ కూడా ఫ్యూ కలర్స్ తోనే ఎక్కడ ఎలాంటి కలర్ ఉంటే బాగుంటుంది అనే విధంగా అయితే డిజైన్ చేశారు. అండ్ ద స్పెషల్ థింగ్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి ఇక్కడ డివిడి ప్లేయర్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చిన్న బూట్ స్పేస్ ఇచ్చేసారు. సో ఇక్కడ ఇన్సైడ్ కూడా మనం డివిడి డిస్ప్లే పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద హియర్, ఇక్కడ ఏంటంటే 2 లైట్స్ వచ్చేసాయి, బటన్స్ ఆపరేటింగ్. అండ్ ఇక్కడ మీకు బాగా చెప్పాల్సింది ఏంటంటే సన్ రూఫ్. సో సన్ రూఫ్ ఏంటంటే ఈ కార్లో స్పెషాలిటీ మీరు చూస్తున్నారండి సన్ రూఫ్ కి స్పీకర్ వచ్చింది. సో మనకి ఏంటంటే మ్యూజిక్ సరౌండ్ నుంచి కూడా కాదు, టాప్ సైడ్ నుంచి కూడా వస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కడైనా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం 100% ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సన్ రూఫ్ కి స్పీకర్ వచ్చిన కార్ అయితే నేను ఫస్ట్ బెంట్లీలోనే చూస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు. అండ్ ఇది ఆపరేటింగ్ విధానం కూడా మీకు చూపించాను, సన్ రూఫ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందని. అండ్ కమింగ్ టు ద సీట్స్, మీరు సీట్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎంత నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఎవ్రీ సీట్ మసాజ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ సీట్లోంచి కొంచెం హీట్ కూడా వస్తుంది. సో ఏసీ ఎక్కువ ఉన్నప్పుడు ఏసీని తగ్గిన అవసరం లేదు, జస్ట్ మనం మసాజ్లోనే చేంజెస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి బెంట్లీ లోగో కనిపిస్తుంది. అండ్ ఈ లెదర్ ఫినిషింగ్ అనేది చాలా హై క్వాలిటీ లెదర్తో యూజ్ చేసినట్లున్నారు. ఎందుకంటే ఈ టచ్ చేసినప్పుడు కూడా ఒక డిఫరెంట్ సెన్స్ అనేది నాకు అనిపిస్తుంది. సో కమింగ్ టు ద బ్యాక్ సైడ్ మొత్తం ఏంటంటే మ్యాక్సిమం బిజినెస్ పీపుల్ ఇలాంటి కార్స్ని మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఒక లగ్జరీని కోరుకుంటారు. నేను 6 feet 2 inches ఉన్నాను. నేను ముందర కూర్చున్నప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నానో బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కూడా అంతే ఫ్రీగా ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు నేను లెగ్స్ని ఎంత బాగా ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ డోర్ వచ్చేసి మొత్తం లగ్జరీగా కనిపిస్తుంది. అండ్ మెయిన్గా దీనికి ఒక విండో నెట్ కూడా ఇచ్చేసారు, ఎందుకంటే బ్లాక్ గ్లాస్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్. అండ్ ఇక్కడ మనం సైడ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఒక లెదర్ ఫినిషింగ్ అండ్ వుడ్ ఫినిషింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏసీ కూడా సైడ్స్కి ఇచ్చేసారు. అండ్ ఈ కార్లో ఉన్న ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఫ్రంట్లో మనం మూవీస్ ఎంజాయ్ చేయలేం, ఇక్కడ ఎంజాయ్ చేయాలి. మరి ఎలా? అక్కడ నుంచి ఆపరేట్ చేయాలా? లేదు. సో ఈ సీట్ అతనికి ఈ సినిమా నచ్చుతుందా? లేదు. సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ ఆ మూవీని ఎంజాయ్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఏం లేదండి, మీ డ్రైవర్ సీట్ వెనకాల ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ ఒక డివిడి ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మనం యూఎస్బీతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, హెచ్డిఎంఐతో మన సిస్టమ్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లేలో వీడియోస్ చూడొచ్చు. అండ్ హెచ్డి కార్డ్స్ ఏమైనా క్యారీ చేస్తే హెచ్డి కార్డ్స్ పెట్టొచ్చు అండ్ డివిడి కూడా పెట్టొచ్చు. సో ఇంత అద్భుతంగా డిజైన్ చేశారంటే మనకు అక్కడే అర్థమైపోతుంది ఎంత క్వాలిటీగా ఉందో. అండ్ ఇంకా మీరు మూవీస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కొంచెం ఎక్కడైనా వెళ్తున్నారు, కొంచెం రెడీ అవ్వాలనుకుంటే కార్లోనే రెడీ అవ్వచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేశారనుకోండి మనకు ఒక చిన్న డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు మిర్రర్ కూడా వస్తుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే మనం ఇక్కడ థింగ్స్ ప్లేస్ చేసుకొని నీట్గా రెడీ అయిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ ఇది 2 seats కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే ఏసీ ఆపరేటింగ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే కూడా వచ్చేసింది. ఈ డిస్ప్లే ద్వారా ఏంటంటే మనం సాంగ్స్ ఇవన్నీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో కార్ మాత్రం ఎక్కడ కూడా లగ్జరీని కోల్పోకుండా చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ డోర్లో కూడా మనం చూసుకుంటే మనకు ఒక యాష్ ట్రే అని ఇచ్చేసారు, అది కూడా బెంట్లీ డిజైన్లో వచ్చేసింది. సో ఇది మీకు కనిపిస్తుందండి, ఇది ఒక యాష్ ట్రే. అండ్ ఇక్కడ మనం ఏదైనా యాష్ ట్రే లైక్ ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు వాళ్ళ యాష్ అంతా దీనిలో పడేయచ్చు. డిజైన్ వైజ్ లేకుంటే ఆపరేటింగ్ వైజ్ ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో కూడా ఈ బెంట్లీ అనేది తగ్గట్లేదు. ఇన్సైడ్ కూర్చున్నప్పుడు మాత్రం మీరు ఎక్కడో లైక్ ఒక ప్యాలెస్ లో కూర్చున్న ఫీలింగ్ అయితే మీ అందరికి వస్తుంది. సో చూసినా అండి బెంట్లీ W12 కార్ మాత్రం సూపర్ డూపర్ గా డిజైన్ చేయబడింది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ 4 to 5 crores ఉంది. అండ్ ఇది ఎస్కే కార్స్ లాంచ్ షోరూమ్ లో చాలా తక్కువ ప్రైస్ లోనే వస్తుంది. సో ఎవరైనా ఈ కార్ పర్చేస్ చేయాలని
చేయాలనుకుంటే ఎస్కే కార్లాన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యూస్ చేస్తాను. అండ్ మన ఆదాన్ సబ్స్క్రైబర్స్కి వీళ్ళు ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఏంటంటే కింద నేను డిస్ప్లేలో ఒక కూపన్ కోడ్ పెడతాను. సో ఆ కూపన్ కోడ్ ద్వారా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ షోరూమ్ విజిట్ చేసినప్పుడు మీరు ఈ కార్ కానీ ఇంకొక వేరే కార్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే జస్ట్ ఆ కూపన్ కోడ్లో ఆ నేమ్ మెన్షన్ చేశారనుకోండి మీ కార్లో డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇది మన ఆదాన్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అండ్ ఇంకొకటి మీకు ఏదైనా ఫేవరెట్ కార్ ఉందా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం ఆ కార్ నేను కంపల్సరీ రివ్యూ చేస్తాను. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు.